హాయ్ అండి. ఇదో ఇలా పూల చెట్లు నాటుకొని మిద్దె తోట పెంచుకొని ఇట్లా ఎన్నో రకాల పూలు కాసినాయి. ఇది ఒక తృప్తి. మనం పండించినాము, మనం కోసి పెడతాం దేవుడికి, అదొక ఆనందం. అందుకనే నేను ఇట్లా నాటుకున్నాను మిద్దె పైన. ఎంత బాగా ఎన్ని పూలు కాసినాయి చూడండి. ఈరోజు కనీసం 10 పూలు కాసింది ఈరోజు ఈ చెట్టు. ఇట్లా మస్తుగా కాస్తూనే ఉంటుంది రోజు. ఎన్నో రకాల పూలు ఇవి కోసుకొని దేవుడికి పెట్టుకుంటే ఒక ఆనందం. మనం కాసి మనం నాటి కాసినాయి పెట్టినాం దేవుడికి, ఒక సంతోషం. రోజు కడిగేస్తాము. ఈరోజు రేపు వస్తాం. రోజు ఇట్లా మన చేతులారా పెంచుకున్న పూలు కోసుకొని పెడితే ఎంతో మంచిది దేవుడికి కూడా. మనకు మంచి జరుగుతుంది. మనం పెట్టుకోకూడదు, దేవుడికి పెట్టాలా మనం నాటుకున్న పూలు. దేవుడి కోసం పెంచాలి చెట్లని. మనం పెట్టుకోవడం కోసం పూలు నాటుకొని పెట్టుకుంటే కూడా మనకు పుణ్యము రాదు, దానివల్ల మంచి జరగదు. దేవుడికి పెట్టడానికి కోసం మనం కష్టపడి పెంచి పెట్టి మనకు మంచిది జరుగుతుంది. అంజూరా ఎన్నో పండ్లు కోసినాం, 100 పండ్లు కోసినాం దీంట్లో. ఇప్పటికి ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా పింజలు వస్తున్నాయి. మళ్ళీ కాయలు, పండు, అన్ని పూలు, అసలు ఆకుకూరలు మేమైతే కొనుక్కునేదే లేదు. అన్నీ మాకు పండించేవే సరిపోతాయి. మేము బయట చేసుకునేటివే మాకు కాయలు, పండ్లు, పూలు అన్నీ ఇవే సరిపోతాయి. మనం నాటుకుంటాం. ఈ గ్యాస్ని చూడండి ఎంత బాగుందో సైజు. ఒక పెద్ద ఏం పండు అంటారు అది, పెద్ద సైజుతో ఇంకా వస్తూ ఉంది. ఇప్పుడు పూతలు వస్తుంది. నిమ్మకాయలు కూడా మోస్తుగా మాకు సరిపడేయండి. మాకు అవసరమైనప్పుడంతా వచ్చి కోసుకుంటాం. చెట్లో నుంచి కోసుకొని ఫ్రెష్గా వాడుకుంటాం మేము. పూలైనా రోజు కావాలన్నప్పుడంతా కోసుకోవచ్చు. ఇట్లా మనం నాటుకుంటే అదొక తృప్తి, ఆనందం, మనకు ఒక రిలీఫ్, ఒక తృప్తి. ఇది మనం నాటి పండించినాము అని ఒక సంతోషం. ఇవాడ 10 చెట్లు ఉన్నాయి. ఒక దాంట్లో పోతే ఒక దాంట్లో వస్తూనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి. అయిపోతే కోసేది మళ్ళీ వస్తూనే ఉంటాయి, లేతగా వస్తువులు. చూడు పండు, మొన్న 4 పండ్లు కోసినాము. ఇది కొత్తగా నాటిన చెట్టు, దీంట్లో ఇట్లా కాస్తుంది ఇప్పుడు.
కొత్తగా మొక్క కట్ చేసి పెట్టినాక